జ్ఞానాన్ని వెంబడించటం అంటే పవిత్రంగా జీవించటం, పవిత్రమైన జీవితాన్ని గడపటం, పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవటం. నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలడా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో నజరేయుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలవి. నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలడు? ప్రపంచానికి సవాలు విసిరిన పరిశుద్ధుడు, ప్రపంచానికి సవాలు విసిరిన నిష్కలంకుడైన దేవుడు, నిందారహితుడైన దేవుడు, ఏ పాపము చేయని వాడు నోటు మాట చేత గాని, కంటు దుష్టు చేత గాని, చేతులు చేత గాని, నడక చేత గాని, ఆలోచన చేత గాని ఆయన జీవితం ఎన్నడూ కూడా ఏసమెత్తైనటువంటి ఏ పొరపాటు లేనివాడు నజరేయుడైన యేసుక్రీస్తు అనే జ్ఞానం. మరి ఆ జ్ఞానాన్ని వెంబడించగలుగుతున్నావా?